హలో హాయ్, నేను మీ డాక్టర్ ప్రసాద్ తన్నీరు. మస్కా మీడియా అసలు సంగతి వీక్షకులందరికీ స్వాగతం. ఇప్పుడు మనం కోవిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి కోవిడ్ గురించి మనం తెలుసుకోవాల్సిన మరికొన్ని నిజాలు ఉన్నాయి. కోవిడ్ వచ్చిన తర్వాత చాలామంది ఎస్పెషల్లీ బాగా కోవిడ్ బారిన పడ్డోళ్ళు, అంటే కోవిడ్ బారిన పడి కోలుకున్న వాళ్ళు కొంతమందిని ఇప్పుడు 4 ఏళ్ళు గడిచింది కదా, ఈ 4 ఏళ్లలో వాళ్ళని మనం గమనించినట్లయితే వాళ్ళు కొన్ని లక్షణాలతో బాధపడ్డారు. ఈ లక్షణాలన్నింటినీ కలిపి పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అనే పేరు పెట్టారు. అయితే ఇవి ఒక్కొక్కరిలో ఒక్కొక్క అవయవం మీద ప్రభావం చూపించడం జరిగింది. కోవిడ్ అనేది కొంతమందికి గుండె మీద ప్రభావం చూపితే, కొంతమందికి ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపింది, కొంతమందికి బ్రెయిన్ మీద ప్రభావం చూపింది, కొంతమంది కిడ్నీలు దెబ్బతిన్నాయి, కొంతమంది కండరాల నొప్పులు వచ్చినాయి, కొంతమంది జాయింట్ నొప్పులు వచ్చినాయి. ఇట్లా రకరకాలుగా అనమాట. ఒక్కొక్కళ్ళలో ఒక్కో రకం. ఈ అందరిలో ఉండాలని కాదు, అన్ని రకాలు, కొంతమందిలో కొన్ని, కొంతమందిలో కొన్ని. వీటన్నిటిని మనం పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్గా పిలుస్తున్నాం. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ గురించి అసలు మనం ఎందుకు తెలుసుకోవాలి, ఏం అవసరం అంటే, మన చుట్టుపక్కల అంటే సమాజంలో చాలామంది పోస్ట్ కోవిడ్ అంటే కోవిడ్ తర్వాత చిన్న వాళ్ళు కూడా సడన్గా చనిపోవడం అనేది జరిగింది. అంటే హార్ట్ అటాక్ అని అనుకుంటున్నారు, కొంతమందికి ఏమో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయినారు. ఇట్లా రకరకాలుగా ఎర్లీగా చనిపోవడమే జరిగింది ఏకంగా. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఈ కోవిడ్ అనేది ఒక్కొక్క అవయవం మీద దాని ప్రభావం వల్ల ఇలా జరుగుతుందనేది తేల్చారు స్టడీస్లో. ఉదాహరణకి బ్రెయిన్ కనుక ఎఫెక్ట్ అయినట్లయితే కోవిడ్ వల్ల బ్రెయిన్ ఫాగింగ్ అంటాం. అంటే వాసన చూడటం కానీ, రుచికి తెలియపోవడం కానీ జరుగుతుంది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు చనిపోయేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అలా జరిగి ఉండొచ్చు అనమాట. అలాగే హార్ట్ కనుక ఎఫెక్ట్ అయినట్టయితే ఎక్కువ శాతం గుండె దడ, అంటే ఎక్కువ రోజులు గుండె దడ ఎక్కువగా ఉండడం అనేది అది కూడా ఒక పెద్ద సమస్య కదా. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ జరగవచ్చు, లేదా హార్ట్లో కండరాలు వీక్ అయిపోయి మయోకార్డైటిస్ అంటాము, అదైనా రావచ్చు అనమాట. లేదా పెరికార్డైటిస్ అని హార్ట్ యొక్క పొరల చుట్టూ ఇన్ఫెక్షన్ వచ్చి అలా. ఇవన్నీ లాంగ్ కోవిడ్ ఎఫెక్ట్స్ అనమాట. బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే అలా, హార్ట్ ఎఫెక్ట్ అయితే ఇలా. అలాగే ఊపిరితిత్తులకు కూడా చాలామందికి ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఊపిరితిత్తులకి ఎఫెక్ట్ అయినప్పుడు ఊపిరితిత్తులు దెబ్బతిని ఎక్కువ ఆయాసపడతా ఉన్నారు. అంటే ఈ ఆయాసం అనేది మన కోవిడ్ టైంలో వచ్చిన ఆయాసం చానాళ్ళు ఉంటుంది అనమాట. పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్లో అయితే అలా ఆయాసంగా ఉండడం అనేది కూడా ఒక లక్షణం అనమాట. అలాగే కిడ్నీస్కి ఎఫెక్ట్ అయిందంటే కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి. అలాగే రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి అది కనుక బ్రెయిన్కి చేరితే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్కి చేరితే హార్ట్ అటాక్ కూడా రావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఈ పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్లో భాగమే. కాబట్టి ఈ కోవిడ్ అనేది ఇదేదో సాధారణ జలుబులాగా వచ్చినప్పటికీ దాన్ని అంత తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. జలుబు అనుకో, వస్తుంది, ఒక 2 రోజులు ఉంటుంది, మళ్ళీ తగ్గిపోద్ది. మహా అయితే దీనిలాగానే ముక్కు గారొచ్చు, దగ్గు ఉండొచ్చు, ఒళ్ళు నొప్పులు ఉండొచ్చు. అవన్నీ దీంతో సిమిలర్గా ఉన్నప్పటికీ ఇది కనుక సివియర్గా వచ్చిందంటే మాత్రం పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి 5గురిలో ఒకరికి వస్తుందంటే బాగా ఎక్కువగా వస్తున్నట్టే. అందుకని దీన్ని సాధారణ జలుబులాగా పరిగణించడానికి వీల్లేదు. మనం జాగ్రత్తగానే ఉండాలి. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఒకవేళ ఈ స్ప్రెడ్ని కనుక మనం ఆపుకోగలిగితే, అంటే మనం రాకుండా వీలైనంత వరకు చూసుకోగలిగితే మనం ఈ పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ ఎఫెక్ట్ పడకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దీనికి మనం ఏం చేయాలి? అందరూ నీలాగా షార్ప్గా ఉంటారు కదమ్మా, మాకు అర్థం కావడానికి కొద్దిగా టైం పడుతుంది. నేను అర్థమయ్యేలాగా లోపలికి తీసుకెళ్ళి చెప్తాను, నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా. ఆ వైరస్ అని మనకు రాకుండా ఉండాలంటే మనం ఒకటే చేయాలి: వ్యక్తిగత పరిశుభ్రత, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అలాగే శానిటైజేషన్ వాడడం అనేది. ఈ జాగ్రత్తలు ఏదైతే మనం ఆల్రెడీ తెలుసుకున్నామో అయ్యే జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ఇదేదో మనకు రాదులే, వచ్చినా ఏం చేయదులే అని అనుకోవడానికి లేదు. అవగాహనతో ఉందాం, అప్రమత్తంగా ఉందాం. మరింత సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మస్కా మీడియా అసలు సంగతి.